నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనావాసాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను తొలగించాలంటున్న శివాయింపల్లి గ్రామస్తులు. ఎప్పుడు ఎవరికి ఏ ప్రమాదం సంభవిస్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు. నిజాంపేట మండల పరిధిలోని సోమయ్య చెరువు వద్ద ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జనవనరుల గురించి రైతులకు అవగాహన. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని పాండవుల చెరువు గట్టున వెలిసిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం హనుమత్ జయంతి వేడుకలు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్న అర్చకులు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో బొడ్రాయి ప్రతిష్ఠా కార్యక్రమం. గ్రామ పురవీధుల గుండా విగ్రహ ఊరేగింపు, మూలమూర్తికి అభిషేకాలు, మంగళ హారతులను ఇచ్చిన ఆడపడుచులు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట పెద్ద చెరువు వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రైతుల వారం కార్యక్రమాన్ని చేపట్టారు. నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జనవనరుల గురించి అవగాహన కల్పించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట పెద్ద చెరువు వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రైతు వారం కార్యక్రమాన్ని చేపట్టారు. నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జనవనరుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి రైతు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, జూన్ జూలై మాసంలో రైతు భరోసా కోసం రైతులు మీ సేవలు దరఖాస్తు చేసుకోవాలని, 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలలోపు ఉన్న రైతులంతా కూడా రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని, రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకే బీమా డబ్బులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేందర్ గౌడ్, మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్, నీటిపారుదల శాఖ ఏఈ వాసుదేవ్, ఉపాధి హామీ పథకం ఈసీ సంపత్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. ఎఫ్ఆర్ అంటాం, ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటాం. అంటే మీరు మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసి మీటర్ పోయి రిజిస్ట్రేషన్ చేస్తున్నా, దానికి ఒక 30% తీసుకొని మీకు కార్డు లాగా వస్తుంది, ప్రింట్అవుట్ వస్తుంది. అది తీసుకుంటే ఏమైతే మీకు నెక్స్ట్ విడత నోటిఫికేషన్ వస్తాయి. పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా ఖచ్చితంగా ఎఫ్ఆర్ చేయించుకోవాల్సి చెప్తున్నాం. దీనికి మాకు వస్తే 3 ఓటీపీలు చెప్పాల్సి, మీకు ఫోన్ నెంబర్కి 3 ఓటీపీలు వస్తాయి. ఆ 3 ఓటీపీలు చెప్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ నెక్స్ట్ విడత నుంచి ఓటీపీలు వస్తాయి. ఓకే, పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా అది గుర్తుపెట్టుకుని కొంచెము. రెండవది, రైతు భరోసా కింద అప్లై చేసిన రైతులు నెక్స్ట్ జూన్ జూలై లోపల మీకు రైతు బీమా కింద అప్లై చేసుకోమంటాం. అంటే కొత్త పాలసీ వచ్చిన వాళ్ళకి, ఈ సంవత్సరం లోపల వచ్చిన వాళ్ళకి జూలై ఆగస్టులో మాత్రమే టైం ఉంటుంది దానికి రైతు బీమాకి. 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది. సో 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేదా 15 సంవత్సరాల లోపల ఉంటే మాత్రం వాళ్ళకి ఒక గ్యారెంటీ ఉంటారు, వాళ్ళ పేరు పెట్టి చేసుకోవచ్చు. లేదంటారా 18 ఇయర్స్ దాటితే 18 సంవత్సరాలు దాటితే వాళ్ళకి డైరెక్ట్ మా నుంచి చేయించుకోవచ్చు. వీళ్ళకి 5 లక్షల బీమా వాళ్ళ నామినీకి వెళ్తుంది. రైతు చౌకలు చనిపోతే వాళ్ళకి నామినీ పేరు 5 లక్షలు వెళ్తుంది. దీనికి పాజిటివ్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, నామినీ వాళ్ళకి 1 లక్ష తీసుకుంటాం. ఓకే, సో ఇది జూన్ జూలైలో మీకు చెప్తాము, ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఓకే, రెండవది యూరియా ఖచ్చితంగా యాప్ వచ్చింది మాకు. అంతకుముందు షాప్లో తీసుకుంటాం కదా, మీరు డైరెక్ట్ కొంటాం. ఇప్పుడు అట్లా కాదు కదా, గత సీజన్ నుంచి యాప్ వచ్చింది. యాప్లో మీకు రావాలంటే ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీ పొలానికి మీ పాదుకు లింక్ అయి ఉంటేనే మీకు యాప్ పనిచేస్తుంది. లేకపోతే ఓటీపీ రాదు. మీకు చెప్పలేదు, యూరియా బస్సు తీసుకోలేదు. ఎకరానికి 3 బస్తాల లెక్క యూరియా ఇస్తుంది గవర్నమెంట్ యాప్ ప్రకారం. 3 బస్తాలు చాలా ఎక్కువ. యాక్చువల్గా మేము చెప్పేది ఒక బస్తాలో చెప్తాం, కానీ మీరు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి 3 బస్తాలకు ఇస్తుంది. అది కూడా 3 సార్లు ఇస్తుంది. ఒకటిసారి 3 బస్సులు ఇస్తే సరిపోవట్లేదు కాదు. మీకు ఎకరం ఉంటే 3 బస్సులు ఇస్తుంది కాబట్టి సరిగ్గా సరిపోతుంది. ఫస్ట్ మీకు అడుగు వేసుకుంటే కొంచెం వేసుకుంటారు, తర్వాత కలుపు తీసినా కొంచెం వేసుకుంటారు, తర్వాత చిరుపొట్ట మీద పొట్ట కృష్ణ వేసుకుంటారు. సో బస్తాలో మస్తు అవుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక పాండవుల చెరువు గట్టున వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం 11వ తేదీన హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 6 గంటలకే సుప్రభాత సేవ మొదలు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక పాండవుల చెరువు గట్టున వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం 11వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు గణపతి పూజ, స్వస్తి వచనం, దేవత ఆహ్వానం, 9 గంటలకు శ్రీ గణపతి ఆంజనేయ మూలమంత్ర హోమం, 10 గంటల 30 నిమిషాలకు అష్టోత్తర శత న్యూమాక్ సూక్త అభిషేకం, 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, 12 గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు కోరినకు మొక్కులను కూడా తీరుస్తున్నాయని, సంతానం లేని వారికి సంతాన సాఫల్యం మరియు నవగ్రహ పూజ, పెళ్లి కాని వారికి స్వామివారి వద్ద పూజలు నిర్వహిస్తే త్వరగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ విఠలా సాయి కృష్ణ శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోమవారం జరగబోయే హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు. చాలా మంది భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని, దేవాలయం స్థాపించి 3 సంవత్సరాల్లోనే అత్యధిక జనాదరణ పొందిన దేవాలయంగా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువుగట్టుపై వెలిసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్ని రకాల పూజలు నిర్వహిస్తున్న భక్తులు, అలాగే ఆలయానికి వచ్చే భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మన గజ్వేల్లో పాండవుల చెరువుగట్టుపై వెలిసినటువంటి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి మే 11/5/2026 సోమవారం రోజున హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా, హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు గణపతి పూజ, స్వస్తి వాచనము, అదేవిధంగా తదుపరి ఆంజనేయ స్వామి గణపతి మూలమంత్ర హవనము, తర్వాత పంచామృతాలతో పండ్ల రసాలతో ఆ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి పంచామృత ఫలోదక అభిషేకము, తదనంతరము శ్రీ సీతారామ కళ్యాణము ఉంటుంది. కాబట్టి భక్తులు అందరూ ఇక్కడికి సకాలంలో వీచేసి ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణము ఉన్నది కాబట్టి అందరూ వారికి తోచిన విధంగా ఓడి బియ్యాన్ని 11 గంటల వరకు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయంలో సమర్పించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 12 గంటలకు ఆ కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ఫలపుష్పాదులతో ప్రత్యేకంగా అలంకరణ ఉంటుంది. కాబట్టి ఆ ఫలపుష్పాలతో చేసినటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నట్టయితే మీ కార్యాలన్నీ నెరవేరుతాయని ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహము మీ మీద ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఆ భక్తులు తొందరగా ఇక్కడికి ఆ సకాలంలో వీచేసి ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలుగా కోరుతున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాదం ఉంటుంది. కాబట్టి అందులో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. నిజాంపేట మండల పరిధిలోని చెల్మిడ గ్రామంలో సోమయ్య చెరువు వద్ద శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతువారం, నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జన వనరుల గురించి అవగాహన కల్పించామని ఇరిగేషన్ ఏఈ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నీటి వనరులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలోని సోమయ్య చెరువు వద్ద శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల్లో నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జనవరుల గురించి అవగాహన కల్పించామని ఇరిగేషన్ ఏఈ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నీటి వనరులపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. చెరువులు బాగుంటేనే గ్రామం బాగుంటుందని, చెరువులో నీరు ఉంటే రైతుల పంట పొలాలు కూడా సమృద్ధిగా పండుతాయని, గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, సర్పంచ్లు బొమ్మన మల్లేశం, కనకరాజు, భానుప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్లు ఆకుల మహేందర్ కుమార్, కార్యదర్శులు వెంకట నరసింహారెడ్డి, ప్రశాంత్ గౌడ్, రాములు, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ మహారాజ్, లస్కర్ లక్ష్మణ్, వ్యవసాయ విస్తరణాధికారి శ్రీలత, ఫీల్డ్ అసిస్టెంట్ భిక్షపతి, కారోబార్ రమేష్, మధు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రోజుల ప్రజాపాలన భాగంగా నీటిపారుదల శాఖ ద్వారా ఈరోజు ఇక్కడ చెల్మెడ గ్రామంలో నిర్వహించడం జరిగింది. చెరువు దగ్గర చెరువులు అభివృద్ధిగా ఉండాలంటే చెరువులలో మట్టి కానీ ఇతర అంశాలపై ఇక్కడ క్లియర్గా మేము చర్చించడం జరిగింది. సమావేశంలో అందరికీ చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అవగాహనతో చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. చెరువు అనేది ఊరికి అందం,
చెరువులో నీరుంటే వ్యవసాయ రంగానికి కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది. వాటితో పాటు ఊళ్ళలో కూడా నీటి ఎద్దడి ఉండదు అని చెప్పడం జరిగింది. ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారం కింద నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ తరఫున ఈరోజు మనము కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వచ్చి మన మండలంలో ఉన్న నీటి వనరుల గురించి వాటి ప్రాధాన్యత, వాటిని బాగు చేసుకోవడం వంటి వాటిపైన ప్రజలకి అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, మన ముందు కార్యాచరణ ఏంటి అనేది మనము చర్చించుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో బొడ్రాయి పండుగ సందర్భంగా ఈరోజు ముదిరాజుకుల పెద్దలు, ముదిరాజుకుల దైవమైన పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుకునూరుపల్లి గ్రామ సర్పంచ్ మల్లం ఐలయ్య కనకవ ఆధ్వర్యంలో ముదిరాజు సామూహిక బోనాల సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సిద్దిపేట జిల్లా కోకునూరుపల్లి మండల కేంద్రంలో బొడ్రాయి పండుగ సందర్భంగా ఈ రోజు ముద్రాజు కుల పెద్దలు, ముద్రాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుకునూరుపల్లి గ్రామ సర్పంచ్ మల్లం ఐలయ్య కనకవ ఆధ్వర్యంలో ముద్రాజ్ సామూహిక బోనాల సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్రాజు కుల సభ్యులు, మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య, ఐలయ్య, ఇళ్ల రాముడు మరియు ముద్రాజు కుల పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాల సమర్పణ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో జర్నలిస్ట్ బాలరాజు గౌడ్ కుటుంబ సభ్యులతో స్వగృహంలో భక్తి శ్రద్ధలతో అహ్మదీపూర్ హనుమాన్ స్వామి మరియు స్థానిక భక్తి గురుస్వాములు భూపాల్ స్వామి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి కుటుంబ సభ్యులతో భక్తులతో పంచామృతాలతో అభిషేకం, ఆకుపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జర్నలిస్ట్ బాలరాజ్ గౌడ్ కుటుంబ సభ్యులతో స్వగృహంలో భక్తి శ్రద్ధలతో అహ్మదీపూర్ హనుమాన్ స్వామి మరియు స్థానిక భక్తులు గురుస్వామి భూపాల్ స్వామి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి కుటుంబ సభ్యులతో భక్తులు పంచామృతాలతో అభిషేకాలు, ఆకుపూజ, అష్టోత్తర శతనామావళి వంటి కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం సామూహిక హనుమాన్ చాలీసా భక్తి భజనలతో నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలని, అల్పాహారం, పాలు, పండ్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా భూపాల్ స్వామి మాట్లాడుతూ హనుమాన్ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ హనుమాన్ మాలాధారణ శ్రేష్టమని, యువత దైవభక్తి, సేవాభావం కలిగి ఉండాలని, దైవనామ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని, హనుమాన్ మాలాధారణ వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కుటుంబ సభ్యులు ఎల్లాగౌడ్, బాలమణి, బాలరాజ్ గౌడ్, రేణుక, నరేష్ గౌడ్, మానస, కృష్ణగౌడ్, హనుమాన్ స్వాములు, కొండలరెడ్డి, ప్రభాకర్, మహేష్, నాగరాజు గౌడ్, పోషయ్య, రాములు స్వామి, శ్రీనివాస్ రెడ్డి, సాయిరెడ్డి, మల్లేష్ గౌడ్, రవీందర్, భరత్ గౌడ్, సంపత్, రమేష్, నగేష్, నరేందర్, అరుణ్, బాలస్వామి, సుమన్, సందీప్, అజయ్, అరుణ్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస్ కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస్ కోరారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే జనగణన సర్వేకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి సరైన వివరాలు అందించాలన్నారు. దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన కీలకమన్నారు. విద్యావంతులు మరియు ప్రజలందరూ కూడా మనకు సెన్సస్ 2027 ఈ నెల 11వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. అందులో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడానికి మనందరికీ కూడా ఎన్యూమరేషన్ చేయడానికి వీలు కల్పించింది. మరి మండలంలోని విద్యావంతులందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం వల్ల వారి యొక్క డాటా అనేది వారు కరెక్ట్గా ఫిల్ చేయడమే కాదు, మరి వారు చేసినటువంటి డాటా అనేది సంబంధిత ఎన్యూమరేటర్కు సూపర్వైజర్కు చేరుతుంది. వారు మీ యొక్క డాటాను పరిశీలించి మీరు చేసింది కరెక్ట్గా ఉంటే దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది, సబ్మిట్ చేయడం జరుగుతుంది. కనుక విద్యావంతులు మండలంలోని విద్యావంతులు అందరూ యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయడం అంటే ఉపాధి పొందుతున్న పేద మధ్యతరగతి వారి పుట్ట కొట్టడమే అని బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్ర వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరిలు అన్నారు. అలా కాకుండా ఉన్న దుకాణాలను కొనసాగిస్తూనే స్థానిక నిరుద్యోగ యువతకు అదనంగా దుకాణాలు వచ్చేలా దేవస్థానం వారితో ప్రభుత్వంతో పోరాడుదామన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయడం అంటే ఉపాధి పొందుతున్న పేద మధ్యతరగతి వారి పుట్ట కొట్టడమే అని, అలా కాకుండా ఉన్న దుకాణాలను కొనసాగిస్తూనే స్థానిక నిరుద్యోగ యువతకు అదనంగా దుకాణాలు వచ్చేలా దేవస్థానం వారితో ప్రభుత్వంతో పోరాడదామని బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్రి వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరిలు అన్నారు. శనివారం వారు యాదగిరిగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని కొంతమంది నిరుద్యోగులు పోరాటాలు చేస్తున్నారని, వర్తక సంఘాన్ని రద్దు చేయాలని కాకుండా ఉన్న దుకాణాలను కొనసాగిస్తూనే తమకు కూడా దుకాణాలను కేటాయించాలని వారు కోరారు. అలా అయితే తమకు మద్దతు కూడా ఉంటుందన్నారు. 114 దుకాణాలకు గాను ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 500 మంది ఉపాధి పొందుతున్నారని, ఉన్న ఫలంగా వర్తక సంఘాన్ని రద్దు చేసి దుకాణాలను రద్దు చేయడం అంటే వారందరినీ రోడ్డున పడేయడమని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. నిరుద్యోగులకు యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగ దుకాణాల ద్వారా వారికి ఉపాధి కల్పించేందుకు అందరం కృషి చేశామన్నారు. ఇప్పటికైనా దుకాణాలను వర్తక సంఘాన్ని రద్దు చేయాలని, వారి ఆందోళన విరమించుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ శ్రీధర్ గౌడ్, కాంటేకర్ పవన్ కుమార్, ముఖ్యర్ల సతీష్ యాదవ్, అంకం నరహరి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. వర్తక సంఘాన్ని రద్దు చేయాలి, యువతకు అవకాశం కల్పించాలనే పేరుతో మరి నడుస్తూ ఉన్నది. మరి విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఒకరు పొట్ట కొట్టి ఇంకొకరు లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రం అది కరెక్ట్ కాదు. మరి వర్తక సంఘం అంటే వాస్తవానికి మరి కొన్ని తరాల నుంచి మరి గుట్టపైకి సంబంధించినటువంటి మెట్లు లేనప్పుడు, రవాణా సౌకర్యం లేనప్పుడు మరి యాదగిరిగుట్టకు సంబంధించి టెంకాయలు కానీ, పువ్వులు కానీ, పసుపు కుంకుమ లాంటిది కింది నుంచి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి మరి దుకాణాలు ఏర్పాటు చేసుకొని మరి గత 70 సంవత్సరాల నుంచి మరి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క షాపులను దాని మధ్యలో వర్తక సంఘానిగా మార్చుకొని వారి సమస్యల పరిష్కారం కోసం ఏదున్నా కూడా మరి రాజకీయ పార్టీలకు అతీతంగా మరి వాళ్ళు వారి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మరి వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ విషయాన్ని మరి ఎందుకనంటే మరి వర్తక సంఘం రద్దు చేస్తే యువతకు లబ్ధి చేకూరుతుందనే విషయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. వర్తక సంఘం రద్దు చేయడం వల్ల యువతకు వచ్చే లాభం ఏందో మరి నేను ఇవాళ మరి కోరుతా ఉన్నా, మరి తెలియాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకనంటే వాళ్ళ యువతకు 1,00,000 జీవనోపాధి అవకాశాలు ఉన్నాయి టెంపుల్ పరంగా, వాటిని మనం తీసుకురమ్మని మనం కోరాలి. వర్తక సంఘాన్ని రద్దు చేస్తే యువతకు లబ్ధి చేరుతుంది అనేటువంటి విషయం మీద మరి పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మరి వాళ్ళ దుకాణదారులలో మరి బలిసిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. మరి ఒక చెట్టు ఖరాబ్ అయితే ఖరాబ్ అయినట్టు కొమ్మని తీసేయాలి తప్ప చెట్టును మొత్తం నరికేస్తారనే ధోరణిలో మరి వాళ్ళ వర్తక సంఘం రద్దు చేయాలనే ధోరణిలో మరి వాళ్ళ కొంత యువత మరి వాళ్ళ పోరాటం చేస్తూ. మరి యాదగిరిగుట్ట కొండపైన షాపుల విషయంలో రాద్ధాంతం చేసి అందరూ పేపర్ల టీవీలలో వస్తుంది. నేను కూడా ఒక మాజీ
షాపుల సంఘానికి అధ్యక్షుని కాబట్టి, వర్తక సంఘానికి అధ్యక్షుని కాబట్టి ఈరోజు నేను మాట్లాడవలసి వస్తుంది. ముఖ్యంగా యాయరుగుట్ట కొండపైన దేవస్థానం అభివృద్ధి కాకముందుకు గతంలో అంటే 5-6 సంవత్సరాల క్రితం 114 షాపులు ఉన్నదనేది వాస్తవం. సరే, అప్పుడు గతంలో లీజుకి ఇచ్చుకుర్రా ఇయ్యలేదా అనేది వాళ్ళ వ్యక్తిగతంగా నడిచింది కొన్ని రోజులు. తర్వాత మరి అభివృద్ధిలో భాగంగా కొండపైన షాపులన్నీ కూడా తీసేయడం జరిగింది. 110 షాపుల వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. తర్వాత అప్పుడు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారు సునీత మహేందర్ రెడ్డి కానీ, ఈఓ గారు మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మరి వాళ్ళు మొత్తం రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఎలాంటి బతుకుదేరు లేదు. మరి ఎట్లా అయింది అని అన్నప్పుడు ప్రస్తుతానికైతే ఒక 10 షాపులు ఇస్తామని చెప్పేసి మరి జీవో ఇచ్చి 10 షాపులు పెట్టారు. 10 షాపులు కేటాయించారు. మరి ఆ 10 షాపులు నడుస్తున్నాయి. మరి ఈ మధ్య రెన్యువల్ చేసే కార్యక్రమంలో కొంతమంది యువకులు ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళు ఇంకెన్ని రోజులు ఆ షాపులు నడుస్తాయి, టెండర్ పెట్టాలనేది వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. జనావాసాల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను వెంటనే తొలగించి ప్రమాదాల బారి నుంచి కాపాడాలని శివాయంపల్లి గ్రామస్తులు కోరారు. రామయ్యంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంతో పాటు జనావాసాల మధ్య ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఎప్పుడు ఎవరికి ప్రమాదం సంభవిస్తుందన్న భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. జనావాసాల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే తొలగించి ప్రమాదాల బారి నుంచి కాపాడాలని శివాయపల్లి గ్రామస్తులు కోరారు. రామయ్యంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంతో పాటు జనావాసాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఎప్పుడు ఎవరికి ఏ ప్రమాదం సంభవిస్తుందన్న భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ నడిబొడ్డున జనావాసాల మధ్య అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనం ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే తొలగించాలని, గ్రామ పంచాయతీకి పిల్లలు, వృద్ధులు రావాలన్న ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ రావడం జరిగిందన్నారు. పాఠశాల పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో విద్యార్థులు ఆడుకుంటూ వచ్చి విద్యుత్ షాక్ తగిలి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వెంటనే అధికారులు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితులు స్పందించి ఈ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించేందుకు కృషి చేయాలన్నారు. ఎప్పుడు ఎవరికి ప్రమాదం సంభవిస్తుందని భయంతో ఉండడం జరుగుతుందని, విద్యార్థులు తరచూ ఇక్కడే ఆడుతూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అధికారులైనా ఈ ట్రాన్స్ఫార్మర్ వల్ల ప్రమాదాలు ఉన్నాయి. అదొకటి దయచేసి అందరూ పెద్ద మనసు పెట్టి ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ అతి తొందరగా తీసే ప్రయత్నం కొంచెం దయచేసి తీసేయాలని మేము కోరుచున్నాము. కానీ డీ కానీ అది అందించేదాకా మీరు దాన్ని అక్కడ దాకా మీరు సహకరించే వాళ్ళకి ఎండ్ల మధ్యలో ఇటు పాలవర్గం, ఇటు అంగన్వాడీ అన్నీ అందరికీ ఓలా వచ్చినా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు జీపీలకు ఏదైనా అవసరం ఉందని చేతగాని వాళ్ళు వస్తారు. దానికి వచ్చి కింద ఉడక మొన్న వర్ది సప్లై అయింది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ నుంచి అక్కడ పోయే మెట్ల దాకా ఉడక కరెంటు వర్ది సప్లై అయిందని చెప్పి కరెంటు ఉడక ఒక ఆమెకు చాటిగిట్లా వచ్చింది. అట్లాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతి తొందరగానే ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మా గ్రామానికి కొత్తగా మన గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకోవడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. అతనే స్కూల్ పిల్లలు కానీ, స్కూళ్ళు కూడా పక్కనే ఉన్నాయి. అంగన్వాడీ స్కూల్ కానీ, ప్రైమరీ స్కూల్ కానీ, ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ పిల్లలు ఇక్కడ వస్తారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా క్రికెట్ ఇట్లా ఆడతారు. ఆ బాల్ గురించి వస్తారు. బాల్స్ ఇట్లా కానీ ఏదైనా వేరే ఆట వస్తువులు ఇట్లా వచ్చి పడితే అవి తీసుకోవడానికి వస్తారు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర మళ్ళీ తిరుగుల అవార్ కూడా లేదు మాకు. ఈ ట్రాన్స్ఫార్మర్ వల్ల ఇప్పుడు రైతులు కూడా దీన్ని యూజ్ చేసుకునే రైతులు కూడా మన ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు ప్లేస్లలో షిఫ్ట్ చేసుకునేందుకు వాళ్ళు రెడీ ఉన్నారు. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ అధికారులు, ఈ శాఖకు సంబంధించిన అధికారులు కొంచెం శ్రద్ధ పెట్టి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ తీపిచ్చి వాళ్ళ సొంత ప్లేస్లలో పెట్టుకునేందుకు వాళ్ళు ముందుకు వస్తున్నారు రైతులు కూడా. కాబట్టి ఈ గ్రామ పంచాయతీకి కూడా కొంచెం తలనొప్పిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏంది మన ప్రజలు వస్తారు. ప్రజలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనకు కరెక్ట్ సౌకర్యంగా లేదు. ఇప్పుడు ఎక్కడ పోతే ఎటు ఇప్పుడు గోడ దాడి ఇటు వాడి పడ్డా కానీ వాళ్ళకు కొంచెం ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు ప్రమాదం సంభవిస్తే తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చే విధంగా ఈ సమస్యలు అనేది కొంచెం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ప్లస్ మన అధికారులను కొంచెం కోరడం జరుగుతుంది. తొలగించవాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ గ్రామ పంచాయతీకి ప్లస్ మళ్ళీ మధ్యలో ఇళ్లకు, ఈ స్కూల్కు దగ్గరలోనే ఉంది.
కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ పిల్లలు ఏ దానికి బలవుతారో మాకు కొంచెం భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం తొలగించాలని వేడుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో బొడ్రాయి ప్రతిష్టలో భాగంగా ఈరోజు పెద్దమ్మ తల్లి దేవాలయం నుంచి నూతన బొడ్రాయి విగ్రహాన్ని ట్రాక్టర్లో ఊరేగింపుగా నిర్వహించారు. మూలమూర్తికి భక్తులు మంగళహారతులతో, జల కడవలతో, కొబ్బరికాయలతో ఘనంగా స్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో బొడ్రాయి ప్రతిష్టలో భాగంగా ఈ రోజు పెద్దమ్మ తల్లి దేవాలయం నుంచి నూతన బొడ్రాయి విగ్రహాన్ని ట్రాక్టర్ల ఊరేగింపుగా తీసుకుని గ్రామ పురవీధుల గుండా తిరగడం జరిగింది. మూలమూర్తికి భక్తులు మంగళహారతులతో, జల్ల కలవలతో, కొబ్బరికాయలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లంగ్ కనకవ్వ, ఐలయ్య మరియు మాజీ సర్పంచ్ కాసం నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ ఐలం యాదవ్, భూములు గౌడ్, ఎక్స్ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య, వాసవి క్లబ్ పీపుల్ కపుల్స్ కుకునూరుపల్లి ప్రెసిడెంట్ ఉప్పల పాండురంగం మరియు గ్రామ ప్రజలు, భక్తులు, భక్త బాంధవులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి మూలమూర్తికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డప్పు చప్పులతో, మంగళ వాయిద్యాలతో స్వామివారికి ఊరేగింపు నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో నూతనంగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక సర్పంచ్ మమత రవీంద్ర ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, రామాయంపేట మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత రవీందర్, ఉప సర్పంచ్ మమతా కుమార్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, నాయకులు రమేష్ రెడ్డి, గజవాడ నాగరాజు, సిద్దిరామిరెడ్డి, దేమే యాదగిరితో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, శివాయపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోతూ అన్ని విధాలుగా మరి ప్రజల కష్టాలు తీర్చే విధంగా, సమస్యలు తీర్చే విధంగా మరి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఇక్కడ విశేష ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, స్థానిక సర్పంచ్లకు, మండల ముఖ్య నాయకులకు మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనావాసాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను తొలగించాలంటున్న శివాయంపల్లి గ్రామస్తులు. ఎప్పుడు ఎవరికి ఏ ప్రమాదం సంభవిస్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు. నిజాంపేట మండల పరిధిలోని సోమయ్య చెరువు వద్ద ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జనవనరుల గురించి రైతులకు అవగాహన. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని పాండవుల చెరువు గట్టున వెలిసిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం హనుమత్ జయంతి వేడుకలు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్న అర్చకులు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం. గ్రామ పురవీధుల గుండా విగ్రహ ఊరేగింపు, మూలమూర్తికి అభిషేకాలు, మంగళ హారతులను ఇచ్చిన ఆడపడుచులు.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.